హాయ్ అండి, అందరికీ నమస్తే. వైశాఖ మాసంలో వైశాఖ పురాణాలు 30 రోజులు 30 పురాణాల కథలు వింటే చాలా మంచిదండి. ఇప్పటి వరకు మన ఛానల్లో 8 అధ్యాయాల కథలైతే విన్నాం కదా. ఈ వీడియోలో 9వ అధ్యాయం అలాగే 10వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. శృతకీర్తికి దక్షయజ్ఞం ఘట్టం చెప్పిన శృతదేవ మహాముని. వైశాఖ పురాణం 9వ అధ్యాయం అన్నమాట. అంబరీష మహారాజుకు నారదుడు శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదాన్ని ఈ విధంగా తెలియజేశాడు. శృతకీర్తి మహారాజు శృతదేవ మహామునుల సంవాదం. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శృతకీర్తి మహారాజు, ఓ మహాముని, ఇక్ష్వాకు వంశరాజుకు హేమాంగతుడు కేవలం జలదానం చేయకపోవటం వలన చాతక పక్షిగా గ్రద్దగా బలిగా జన్మించాడు. కానీ అతడు సజ్జనులను ఆదరించకపోయినా ఎన్నో పుణ్యకార్యాలు యాగాదులు కూడా చేశాడు కదా. మరి ఆ పుణ్య ఫలితం అంతా ఏమైంది? హేమాంగుడు పరులను పీడించలేదు కదా, మరి అతనికి శునక జన్మలు ఎందుకు ప్రాప్తించాయి? దయచేసి వివరించండి అని ప్రార్థించగా శృతదేవ మహాముని శృతకీర్తికి ఈ విధంగా చెప్పసాగాడు. శృతదేవ మహాముని శృతకీర్తితో, రాజా, ఈ విషయములు కైలాసంలో పార్వతికి పరమశివుడికి వివరించినవి. వారి మాటలలోని నీ సందేహానికి సమాధానాలు కలవు, శ్రద్ధగా వినుము అంటూ చెప్పసాగాడు. శివపార్వతుల సంవాదం. కైలాసంలో పరమశివుడు పార్వతితో, పార్వతి, భగవంతుడు సృష్టించిన లోకంలో ఇహలోక సుఖస్థితి, పరలోక సుఖస్థితి అను 2 కలవు. అందులో ఇహలోక సుఖస్థితి కోసం జలదానం వంటివి పనికి వస్తే, పరలోక సుఖస్థితి పొందాలంటే సాధుసేవ, విష్ణుసేవ, ధర్మసేవ, ధర్మ మార్గమే అనే 3 తప్పక ఆచరించాల్సి ఉంటుంది. సజ్జనులకు అప్రియమైనవి చేస్తే అరిష్టం జరుగును. ఇందుకు ఉదాహరణగా ఓ కథను చెబుతాను విను అంటూ శివుడు పార్వతికి చెప్పసాగాడు. దక్షయజ్ఞం. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి శివుని ఇల్లాలు. శివుడు శ్మశానవాసి అని, పుర్రెల మాల ధరిస్తాడని, బూడిద పూసుకుంటాడని దక్షునికి శివుడంటే చిన్న చూపు. ఒకసారి దక్షజాపతి అపూర్వమైన యాగాన్ని తలపెట్టాడు. శివుణ్ణి యజ్ఞానికి ఆహ్వానించడానికి దక్షుడు కైలాసానికి వెళ్ళాడట. శాస్త్రం ప్రకారం పిల్లనిచ్చిన మామ తండ్రితో సమానమైన దేవదేవుడగు శివుడు దక్షుని చూసి లేచి నిలబడితే అది దక్షునికి శ్రేయస్సు కాదు. ఈ విషయం తెలియని అజ్ఞానంతో దక్షుడు తనను చూసి కూడా శివుడు లేచి నిలబడలేదని ఆగ్రహిస్తాడట. దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకుంటాడు. అనేక విధాలుగా శివుణ్ణి నిందించి వారిని యజ్ఞానికి ఆహ్వానించకుండానే వెళ్ళిపోయాడట. యజ్ఞానికి విచ్చేసిన సకల దేవతలు యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋక్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించిన పరమేశ్వరుణ్ణి నిందిస్తూనే ఉన్నాడు. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యజ్ఞులు, రాక్షసులు, కిన్నెరులు, సూర్యచంద్రులు, నవగ్రహాలు, ఇలా ఒకరేమి అందరూ దక్షుని యజ్ఞానికి వచ్చారు. ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళిన సతీదేవి, పుణ్యాత్మురాలగు సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞం చూడాలని, యజ్ఞానికి వచ్చిన బంధువులను చూడాలని తపించింది. యజ్ఞానికి వెళదామని శివుని ప్రాధేయపడింది. కానీ శివుడు పిలవని పేరంటానికి వెళితే అవమానమని ఎంత చెప్పినా వినకుండా సతీదేవి దక్షయజ్ఞకు వెళ్ళాలని పట్టుబడింది. అప్పుడు శివుని వాహనమును నంది వృషభ రూపమున వచ్చి పార్వతీదేవిని ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకువెళ్ళుతాడు. పరమేశ్వరుని పరివారమగు భూత సంగములు ఆమెను అనుసరించి వెళ్ళాయి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళెను. దక్షయజ్ఞంలో సతీదేవికి ఘోర అవమానం.
యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులు పలకరించలేదు. దానిని సతీదేవిని గమనించి కూడా భర్త చెప్పిన మాటలను స్మరించుకొని యజ్ఞదేవిక వద్దకు పోయెను. తండ్రితో పాటు అక్కడ ఉన్న పరివారజనులు కూడా సతీదేవిని పలకరింపక మౌనంగా ఉండిరి. దక్షులు యజ్ఞములో హనిష్యులు ఇచ్చే సమయంలో పరమశివుణ్ణి ఉద్దేశించి చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలకు మాత్రం హవిష్యులను సమర్పిస్తారు. సతీదేవి దుఃఖం. తండ్రి చేసిన అకృత్యమును గమనించిన సతీదేవి కన్నీళ్లతో, తండ్రి ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. నీవు చేసిన ఈ అవమానము నీకు శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. రుద్రునికి హవిష్యును ఆహుతిగా ఇవ్వకపోవడం సమంజనం కాదు. ఈ పాడు బుద్ధి నీకే పుట్టిందా లేక ఎవరైనా ప్రేరేపించారా అని సతీదేవి పలికెను. శివనింద చేసిన సభాసదులు. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వాడు. అచట ఉన్న భృగు మహర్షి మరికొందరు మహర్షులు సతీదేవిని పరిహసించారు. తన గడ్డములను చరుచుకొని కొందరు చంకలు కొట్టుకొని, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొని, ఈ విధముగా సభలోని వారు దక్షుణ్ణి సమర్పించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. దక్షుడు కూడా సతీదేవిని, శివుని అనేక రకాలుగా నిందించెను. సతీదేవి దేహత్యాగం. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి తన భర్త అయిన శివనింద విన్నందుకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూస్తుండగా యజ్ఞవేదికలోని అగ్నికుండములోకి దూకి అగ్నికి ఆహుతి అయ్యి శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేసిరి. పరమేశ్వరుణ్ణి పరివారమగు ప్రమదులు పరుగున పోయి పరమేశ్వరునకు సతీదేవి ప్రాణత్యాగం గురించి చెప్పారు. పార్వతికి పరమశివుడు చెబుతున్న కథను ఇక్కడ వరకు చెప్పి శృతదేవ మహాముని ముగించాడు. ఈ విషయాలకు నారదుడు అంబరీషునికి వివరిస్తూ 9వ అధ్యాయాన్ని ముగించాడు. ఇదండి వైశాఖ మాసం 9వ అధ్యాయం కథ అయితే ఇప్పుడు మనం విన్నాం కదా. దీని తర్వాత 10వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం 10వ అధ్యాయం శివునిపై మన్మథ బాణప్రయోగం. శృతదేవ మహాముని శృతికీర్తి మహారాజుతో కైలాసంలో పార్వతీ పరమేశ్వరుల సంవాదాన్ని ఈ విధంగా తెలియజేశారు. దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేసిన ప్రమథ గణాలు పరుగున వెళ్ళి పరమేశ్వరునికి తెలియజేశారు. వీరభద్రుని ఉద్భవం ఆగ్రహించిన పరమశివుడు తన జటాజూటం నుంచి ఒక జటను తీసి నేలకేసి కొట్టగా వీరభద్రుడు ఉద్భవించాడు. 1000 బావులను మహాబలశాలి అయిన వీరభద్రుడు పరమేశ్వరునకు నమస్కరించి తనను సృష్టించిన కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు శివుడు దక్షయజ్ఞంలో శివనింద జరిగిందని, అది సహింపలేని సతీదేవి దేహత్యాగం చేసింది కాబట్టి వెంటనే దక్షయజ్ఞకి ధ్వంసం చేయమని ఆదేశించాడట. వెంటనే వెళ్ళిన దక్షయజ్ఞని ధ్వంసం చేసిన వీరభద్రుడు పరమేశ్వరుని ఆజ్ఞ అనుసరించి వీరభద్రుడు ప్రమథగణాలు శివ పరివారంతో కలిసి వెళ్ళి దక్షయజ్ఞశాలకు చేరుకొని యజ్ఞాన్ని ధ్వంసం చేశాడట. యజ్ఞానికి విచ్చేసిన శివనింద చేసిన వారిని శివనింద చేస్తుంటే విన్న సకల దేవతలను, రాక్షసులను, మహావీరులను చితక్కొట్టాడట. సతీదేవిని చూసి పరిహసించిన శివుని దంతాలను విరగ్గొట్టాడట. దక్షుని శిరస్సును ఖండించడానికి వీరభద్రుడు ప్రయత్నించెను. కానీ మునిమంత్ర రక్షితను దక్షుని శిరస్సును ఖండింపలేకపోయెను. పరమేశ్వరుడు ఆ విషయమును గ్రహించి తానే స్వయంగా దక్షుని శిరస్సును ఖండించెను. ఈ విధంగా దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి అక్కడి వారికి తగు రీతిలో శిక్షింపి పరమేశ్వరుడు తన పరివారంతో కలిసి కైలాసానికి వెళ్ళిపోయాడట. బ్రాహ్మను శరణు వేడిన దేవతలు, ప్రాణాలతో బతికి బట్టగట్టిన దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి శరణు వేడుతారు.
బ్రహ్మ వారందరినీ తీసుకొని కైలాసానికి వెళ్ళి ఆగ్రహంతో ఉన్న రుద్రుని పరిపరి విధాలుగా స్తుతించి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళుతారు. యజ్ఞశాలలో మరణించిన వారందరూ శివుని అనుగ్రహంతో తిరిగి జీవించారు. పరమశివుడు దక్షుని గర్వభంగానికి గుర్తుగా అతనికి మేకముఖాన్ని అమర్చారు. గడ్డం దువ్వి సతీదేవిని పరిహాసించిన భృగు మహర్షి శివుని ఆగ్రహంతో గడ్డము కోల్పోగా శివుడు మహర్షికి మేక గడ్డాన్ని తెచ్చి అమర్చాడట. సతీదేవుని చూసి నవ్విన పాపానికి దంతాలు కోల్పోయిన సూర్యునికి మాత్రం శివుడు దంతాలు తిరిగి ఇవ్వలేదు. కానీ మెత్తని పిండి మాత్రం తినే శక్తిని సూర్యునికి ఇచ్చారట. యజ్ఞశాల ఈ విధముగా శివబ్రహ్మల వలన పునర్జన్మనందు యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించిరి. యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసిరి. తపోదీక్షలో మునిగిన శివుడు మాత్రం యజ్ఞశాలను విడిచి సతీదేవి వియోగంతో దుఃఖంతో గంగా నదీ తీరంలోని పున్నాగ వృక్షం కింద తపస్సు చేసుకొనెను. పార్వతిగా జన్మించిన సతీదేవి దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరమును విడిచి మేనక హిమవంతుల పుత్రికగాను జన్మించి హిమాలయాలలో పెరుగుచుండెను. తారకాసుర సంహారానికి బీజం. ఆ సమయంలో తారకాసురుడనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి శివుని పుత్రునితో తప్ప మరెవ్వరి నుంచి మరణం లేకుండా వరం పొందాడట. భార్య వినియోగంతో తపస్సు చేసుకుంటూ శివునికి పుత్రుడే కలడని తారకాసురుడు అలాంటి వరం కోరుకుంటాడట. వరం ఉందన్న గర్వంతో వాడు దేవతలను ముల్లోకాలను ముప్పి తిప్పలు పెట్టసాగాడట. బ్రహ్మాది దేవతలు శివపార్వతుల కళ్యాణానికి నాంది పలకడానికి సమావేశమవుతారు. శివుని సేవకు పార్వతి నారదుని హిమవంతుని వద్దకు పంపి గత జన్మలోని శివుని పత్ని సతీదేవి ఈ జన్మలో హిమవంతుని ఇంట పెరిగే పార్వతి అని ఆమెకు శివునికి కళ్యాణం జరిగితే వారికి జన్మించే పుత్రుని వలన తారకాసుర సంహారం జరగగలదని వివరిస్తారు. హిమవంతుడు పార్వతిని శివుని సేవించమని చెబుతారట. మన్మధుని ప్రేరేపించిన దేవతలు. శివుని మనసులో ప్రేమ బీజాలు నాటేలా చేయమని దేవతలు మన్మధుని ప్రేరేపిస్తారు. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞ పాటించి మిత్రుడగు వసంతునితోనూ భార్యయగు రతీదేవితోనూ మలయాళాన్ని పరివారముతో శివుడున్న తపోభూమికి పోయెను. అకాల వసంతం. శివుడు తపస్సు చేస్తున్న తపోభూమిలో అకాల వసంతం వ్యాపించెను. అదే సమయంలో శివుణ్ణి సేవించడానికి ఫలపుష్పాలతో పార్వతి వస్తుంది. పార్వతితో సంభాషిస్తున్న శివుణ్ణి చూసిన మన్మధుడు శివపార్వతుల సమాగమునను ఇదియే తగిన సమయానికి అని తలచెను. శివునిపై మన్మథ బాణ ప్రయోగం. మన్మధుడు శివుని వెనుక భాగమున చెట్టుచాటున నిలుచుండు ఒక పూల బాణాన్ని శివునిపై ప్రయోగించెను. చలించిన శివుని మనస్సు. అకారణంగా తన మనస్సు చలించడం గ్రహించిన శివుడు అందుకు కారణం ఏమిటా అని ఆలోచించి రెండవ బాణాన్ని ప్రయోగిస్తున్న మన్మధుని చూస్తాడు. మన్మధుని బాణంతో కామ వికారం కలిగిన శివుడు పార్వతిపై నుంచి దృష్టి మరలించి ఆగ్రహంతో మన్మధునిపై ఆ నిటలాక్షుడు తన మూడవ కన్నును తెరిచెను. లోకభీషణమైన ఆ శివుని నేత్రాన్ని మన్మధుని అతని ధనుర్బాణములతో సహా దహించెను. పరుగులు తీసిన దేవతలు. జరిగిందంతా చూసి తాము తలపెట్టిన కార్యం ఏమవుతుందో అని భయపడి దేవతలు పరుగులు తీస్తారు. ఇక్కడి వరకు చెప్పిన శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో, ఓ రాజా, మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమే. అయినను మన్మధునకు మాత్రం అనర్థం జరిగింది. ఇక్ష్వాకు వంశము వాడైన హేమాంగనుడు సత్పురుషులను సజ్జనులను గౌరవింపక పరమాత్మకు అహింపము కలిగించాడు. అంగవైకల్యము కలవారిని అప్రసిద్ధులను ఆదరించి అపాత్రదానం చేసి గౌరవించుటచే శునకాది హీనజన్మలనెత్తి బాధపడెను.
కావున సాధుసేవ ముఖ్య కర్తవ్యము. అనాథల పట్ల దయజాబి మితిమీరరాదు. ఈ విషయము గమనింపవలెనని శృతదేవుడు వివరించెను. పరమశివునికి ఇష్టమైన పని చేయుటచే మన్మధుడు తరువాత జన్మలలో బాధలు పడెను. కావున పరమాత్మకు ప్రీతికరమైన సజ్జన తత్పురుషులను విమర్శించరాదని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుకు వివరించాడు. ఈ కథను ఇక్కడి వరకు చెప్పి నారదుడు వైశాఖ పురాణం 10వ అధ్యాయాన్ని ముగించాడు. వైశాఖ పురాణం 10వ అధ్యాయం సమాప్తం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి 9వ అధ్యాయం 10వ అధ్యాయం గురించి వైశాఖ పురాణాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం విష్ణుదేవాయ నమః. ఓం నారాయణ నమః. ఓం విష్ణుదేవాయ నమః.